అందరికీ నమస్కారం. జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ మరి ఎంపీసీ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్కి నేను అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు బైపీసీకి సంబంధించిన కీ అంటే బైపీసీలో బయాలజీ మాత్రమే వేరుగా ఉంటుంది, మిగతా ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ వీడియోలో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోలో కూడా మీకు ఆన్సర్స్ అయితే ఇవన్నిటికి సంబంధించి బైపీసీ సంబంధించి ఆన్సర్స్ అయితే మీకు ఇస్తాను. ఇది కోడ్ ఏలో 51 నుంచి స్టార్ట్ అయింది. మామూలుగా కోడ్ బి, కోడ్ సి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇక్కడ మరి బయాలజికల్ సైన్స్లో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఐడెంటిఫై ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ డాటర్ సెల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ సెల్ డివిజన్. కణ విభజన ఉత్పత్తి చేయబడిన పిల్ల కణాల సరైన సంఖ్యను గుర్తించండి. ఇది సమ విభజన 2, క్షయకరణ విభజన 4. ఇది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద స్పర్మ్. ఇక్కడ ఇది శుక్రకణంలో ఒక భాగం కాదు అనేది ప్రతిపాదిత కణాలు యాంటీపోడల్స్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దీనికి సంబంధించి 1D, 2C, 3B, 4A ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఇక్కడ ఫస్ట్ ఏ అనేది మరి రాంగ్ పేర్, ఇది ఇన్కరెక్ట్ పేర్. చలన దశ సెంట్రోమియర్ చీలిపోవడం అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఆడ్ వన్. ఇక్కడ క్రిస్టే అనేది ఇది ఆడ్ వన్. నెక్స్ట్ ఇఫ్ A represents rabbit, B represents grass, C represents wolf and D represents fox, then which of the following food chain is in correct order అన్నాడు. B, A, D, C అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంబ్రియో సాక్ కన్సిస్ట్ ఆఫ్. ఇక్కడ 7 cells and 8 న్యూక్లీ అంటే 7 కణాలు మరియు 8 కేంద్రకాలు. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. 1C, 2B, 3D, 4A అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే కొమ్ము అయితే అల్లము, తర్వాత కందం అయితే ఏమో చేమ, ఈ విధంగా ఇవి సంబంధించి మీకు మ్యాచింగ్ చేస్తే డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దిస్ ప్లాంట్ సీడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ బయోఫ్యూయల్. ఇక్కడ జట్రోపా కర్కస్ ఇది కరెక్ట్ ఆన్సర్. ద అనిషేక ఫలాన్ని ప్రేరేపించే ఫైటో హార్మోన్ ఇది జిబ్బరెలిన్లు. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియో, ఇది ఎండోమెట్రియం. మరి ఇది డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద మెయిల్ అండ్ ఫీమేల్ గెమెటే ప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్లవర్. మరి పుష్పంలో పురుష బీజకణాలు మరియు స్త్రీ బీజకణాలు ఉత్పత్తి చేసే భాగాలను పరాగకోశం మరియు అండాశయము. నెక్స్ట్ అమీబా, ఈస్ట్, స్పైరోగెరాలో సాధారణ లక్షణాన్ని గుర్తించండి. వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దే రీప్రొడ్యూస్ అసెక్సువల్లీ. నెక్స్ట్ దిస్ ఈజ్ నాట్ ద కాంపోనెంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్, ఇది బైల్ పైత్య రసము. ఐడెంటిఫై ద రిసెసివ్ ట్రైట్ చూజన్ బై మెండల్. ఇది కాయ రంగు పసుపు, ఎల్లో పోట్ కలర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫస్ట్ హీట్ బెస్ట్ సౌండ్. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 3 and 4 ఓన్లీ. ఏ బేబీ గర్ల్ రిసీవ్స్ అర్ ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్. ఇది ఓవమ్ ఆఫ్ మదర్ అండ్ స్పెర్మ్ ఆఫ్ ఫాదర్ అంటే తల్లి అండం మరియు తండ్రి శుక్రకణం నుండి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్ అన్నాడు. ఇది వేస్మెన్ బీటిల్స్. ఇక్కడ వీస్మెన్ రెక్క పురుగులు అనేది మరి మిస్ మ్యాచ్డ్. దిస్ ఈజ్ నాట్ ఏ సిమ్టమ్ ఆఫ్ మెరాస్మస్. ఇది స్వోలన్ బాడీ పార్ట్, శరీర భాగాలు ఉబ్బినట్లు ఉండడం అనేది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అనలాగస్ ఆర్గాన్స్. అవి వేర్వేరు నిర్మాణం మరియు ఒకే పనితీరును కలిగి ఉంటాయి. దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫంక్షన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్ ఆఫ్ గెమెటీస్ ప్రొడ్యూస్డ్ బై జీనోటైప్ RY అన్నప్పుడు దీనికి సంబంధించి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టెర్షియరీ కన్జ్యూమర్. కింది వాటిలో తృతీయ వినియోగదారు ఏది అన్నది పాము. నంబర్ ఆఫ్ ఆటోస్మస్ ఇన్ హ్యూమన్ ఈజ్. మానవులో ఉండే శారీరక క్రోమోజోముల సంఖ్య అన్నప్పుడు ఇది 22 జతలు, 22 pairs. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ కిడ్నీ సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కిడ్నీస్ ఈజ్ కన్వెక్స్ ఆన్ ద అవుటర్ సైడ్. మూత్రపిండం వెలుపల వైపు కుంభాకారంగా ఉంటుంది, అది తప్పు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ బై జీన్స్. మరి ఇది శరీర బరువు అంటే జన్యువుల ద్వారా అనువంశికంగా సంక్రమించనిది. దిస్ ఈజ్ నాట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఒబేస్ బాడీ స్థూలకాయ శరీరం. ద పోలెన్ ట్యూబ్ టువర్డ్స్ ద ఓవల్ ఈజ్ బికాజ్ ఆఫ్ అంటే అండం వైపు పరాగనాళం పెరగడానికి కారణము రసాయనిక అనువర్తనము, కీమోట్రోపిజం. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్. ఇది 12 జతలు కపాలనాడులు, 31 జతలు వెన్నునాడులు అనేది ఇది కరెక్ట్ పేర్ అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లూటనైజింగ్ హార్మోన్స్ అంటే రెగ్యులేట్స్
సెక్రేషన్ ఆఫ్ టెస్టోస్టిరాన్, అంటే టెస్టోస్టిరాన్ స్రవించడం నియంత్రిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసినట్టయితే 1A 2D 3B 4C అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఫలాలు పక్వానికి రావడం అనేది ఇథిలిన్, నెక్స్ట్ పత్రరంధ్రాలు తెరుచుకోవడం అనేది సైటోకైనిన్స్. ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకుంటే ఇవి కరెక్ట్ అవుతుంది. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్, అంటే ఇన్కరెక్ట్ క్లోజ్డ్ సర్క్యులేషన్ కాక్రోచ్ అనేది ఇన్కరెక్ట్ పేర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సమృత రక్త ప్రసరణ బొద్ది. ఇంకా నెక్స్ట్ దిస్ కంట్రోల్స్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్, అంటే మెడుల్లా అంటే మజ్జ ముఖము. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇది ఎండోక్రైన్ 2 ఓన్లీ, అంటే 2 మాత్రమే. వినాల గ్రంథులు గురించి సరైన వాక్యం అన్నది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్యాంక్రియాస్ ఈజ్ రిమూవ్డ్. ప్యాంక్రియాస్ మనం రిమూవ్ చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రభావితమవుతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఆంతరసము పెద్ద ప్రేగు, ఇది మిస్ మ్యాచ్డ్ పేర్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ వాసోప్రెసిన్. దీనికి సంబంధించి ఇట్ హెల్ప్స్ ఇన్ డైల్యూటింగ్ యూరిన్ అనేది తప్పు. ఇది మూత్రం గాఢత తక్కువ చేయడంలో సహాయపడుతున్నది తప్పు. ఫర్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ టు బి ఫాస్టర్. గుచ్చగాలనం వేగం పెరగాలంటే ఇది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అపవాహి ధమని యొక్క వ్యాసం తప్పనిసరిగా అభివాహి ధమని కంటే ఎక్కువగా ఉండాలి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఇది అమైలేజ్ పెప్టైడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫుడ్ పిరమిడ్స్. 1 and 3 ఓన్లీ, 1 and 3 మాత్రమే. ఇది సరికానివి, మిగతా 2 సరైనవి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు షో anaerobic respiration in yeast. ఇది పొటాషియం హైడ్రాక్సైడ్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ సంబంధించి మరి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఇది పొల్యూషన్ ఇంక్రీజెస్ ద పాపులేషన్ ఆఫ్ అక్వాటిక్ యానిమల్స్, అంటే కాలుష్యం జలచర జీవుల జనాభాని అధికం చేస్తుందని తప్పు. బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ లీడ్స్ టు రిలీజ్ ఆఫ్, ఇక్కడ CO2 SO2 NO2. ఇది కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 1B 2C 3D 4A అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంటే D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. అనేది చిప్కో మూమెంట్, చిప్కో ఉద్యమము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ బ్రెయిన్, ఎంటరిక్ నర్వస్ సిస్టమ్, జీర్ణనాడి వ్యవస్థ. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో 1B 2D 3A 4C అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మెనింజెస్ అనేది మెదడుకు సంబంధించింది, ఫ్లోరా అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది. ఈ విధంగా ఇది మ్యాచింగ్ చేస్తే తెలుస్తుంది. మూమెంట్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ మిమోసా పుడిక ఆర్ డ్యూ టు, ఇది దీనికి స్పర్శానువర్తనము, థిగ్మోనస్టీ అనేది కరెక్ట్ ఆన్సర్. యాంబర్ కలర్ ఆఫ్ యూరిన్ ఈజ్ బికాజ్ ఆఫ్ యూరోక్రోమ్ రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అనేది ఇది మార్ఫిన్, పెయిన్ కిల్లర్, నొప్పి నివారణి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ మ్యాచ్ అబౌట్ విటమిన్స్. విటమిన్స్ సంబంధించి ఇన్కరెక్ట్ అనేది విటమిన్ B1 నయాసిన్ అనేది ఇది తప్పు. మొత్తం మీద D ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ ఇది ఫిజికల్ సైన్స్. ఇక్కడ ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ ఆన్ అన్నప్పుడు దీని ఆన్సర్ ABC అండ్ D. నెక్స్ట్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నప్పుడు ఇది వెబర్, అయస్కాంత అభివానికి SI కులమానము. తర్వాత స్టేట్మెంట్ X ఇవ్వడం జరిగింది, మన Y ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఆన్సర్ 2 వాక్యాలు సరైనవి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఫోర్స్ వర్క్ ఆన్ ద కండక్టర్ క్యారింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ అన్నాడు. దీనికి సంబంధించి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా ఉన్నప్పుడు అనేది కరెక్ట్ ఆన్సర్. ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇండక్షన్ స్టవ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపుల్, ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. ఇక్కడ దండాయస్కాంతం అంటే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఉద్భవించే అయస్కాంత క్షేత్రం ఏకరీతిగా ఉండదు అనేది కరెక్ట్. నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫర్ విచ్ మ్యాగ్నిఫికేషన్ ప్రొడక్ట్ బై కాన్కేవ్ మిర్రర్ 1 విల్ బీ అన్నప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రత కేంద్రము. నెక్స్ట్ ఇక్కడ విచ్ సిచ్యువేషన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. దీనికి సంబంధించింది 3 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణంలో తన ప్రతిబింబమును చూసుకోదలిచిన వ్యక్తి దర్పణమునకు ఎంత దూరంలో నిలబడాలన్నప్పుడు 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ పుటాకార దర్పణం నుండి 16 సెంటీమీటర్ దూరంలో ఉన్న వస్తువుకు ప్రతిబింబం 8 సెంటీమీటర్ దూరంలో ఏర్పడిన ఆవర్తనం
-0.5. నెక్స్ట్ ఏ అనే ఒక మూలకం ACl4ను ఏర్పరచు అయితే ఆ మూలకం వేలెన్సీ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 281 and 287 are electronic configurations. A and B elements combine to form a molecule. Its formula is AB. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తే C అంటే A2B1 C4 D3 ఇది మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ C. ద హైబ్రిడైజేషన్ ప్రజెంట్ ఇన్ డైమండ్ ఈజ్ ఇక్కడ ఆన్సర్ sp2 అంటే B కరెక్ట్ ఆన్సర్. ద యూజ్ ఆఫ్ నానో ట్యూబ్స్ ఆర్ ఇక్కడ 1, 2 and 3 అంటే C కరెక్ట్ ఆన్సర్. నానో నాలుకల ఉపయోగం అన్నప్పుడు. ద IUPAC నేమ్ ఇది C కరెక్ట్ ఆన్సర్. 4-amino 3-hydroxy butonic acid. నెక్స్ట్ 67 ఇక్కడ స్టేట్మెంట్ XY ఇవ్వడం జరిగింది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనేది 2 వాక్యాలు సరైనవి అంటే A. నెక్స్ట్ A డబుల్ కన్వెక్స్ లెన్స్ ద్వికుంభాకార కటకము ఇది దీనికి సంబంధించి +R అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మైక్రోస్కోప్ బికాజ్ ఇది B కరెక్ట్ ఆన్సర్. ఇది ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబాన్ని వస్తుతలంలో ఏర్పరచును. ఏ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ ఎ ఫిష్ ఇన్సైడ్ వాటర్ విల్ సీ ద పర్సన్ టు బీ అన్నప్పుడు టాలర్. మరి నీటిలో ఉన్న చేపకు ఒడ్డున ఉన్న వ్యక్తి మరి పొడవుగానే కనిపిస్తాడు. 71 ద మోల్ రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇది ఆన్సర్ 1:2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నప్పుడు ఇది C అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్ ఇది ఫిజికల్ చేంజ్ కానిది అన్నప్పుడు ఇంధన వాయువు దహనం చెందుట కంబషన్ ఆఫ్ LPG. మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ అన్నప్పుడు 5 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ XY ఇక్కడ మ్యాచింగ్ ఉంది. ఇది A కరెక్ట్ ఆన్సర్. A3B1 C4 D2. మరి నెక్స్ట్ 76 ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది కరెక్ట్. మరి ఏ దేని కలపడం వల్ల చర్యను తిరోగామి చర్యగా మార్చవచ్చు అన్నప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ కూడా ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ ఈ 2 మరియు 4 స్టేట్మెంట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ 78 ద కలర్ అపియరెన్స్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది అన్నప్పుడు ఇది నీలి ఆకుపచ్చ బ్లూయిష్ గ్రీన్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కాస్టిక్ పొటాష్ అన్నప్పుడు ఇది KOH రసాయనిక సాంకేతికం కాస్టిక్ పొటాష్కు. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ ప్రోడక్ట్ నెక్స్ట్ స్ట్రాంటియం క్లోరైడ్స్ ప్రొడ్యూసెస్ డాష్ కలర్ ఫ్లేమ్ అన్నప్పుడు బ్లూ కలర్. నెక్స్ట్ 80 స్ట్రాన్షియం క్లోరైడ్ ఈ రంగు మంట ఇచ్చినప్పుడు ఎరుపు రెడ్ కలర్. నెక్స్ట్ ఏ లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు బి ఏ బిగ్గర్ దాన్ ఇట్స్ యాక్చువల్ సైజ్ డ్యూ టు మరి దేనివల్ల అది అన్నప్పుడు ఇది వక్రీభవనం వల్ల అది మనకు పెద్దగా కనిపిస్తుంది. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హెల్తీ హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్ 2.5 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎసెర్షన్ A మరియు రీజన్ R ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోత్ A and R ట్రూ. నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెయిన్ డ్రాప్స్ డిసపియరింగ్ సన్లైట్ ఎట్ అన్ యాంగిల్ బిట్వీన్ 40 degrees and 42 degrees అన్నప్పుడు ఇది వీ కెన్ అబ్జర్వ్ విబ్జ్యూర్ సప్తవర్ణాలు చూస్తాము. నెక్స్ట్ 85 తెల్లని కాంతి గాజు పట్టకంలో ప్రసరించినప్పుడు కనిష్ట వక్రీభవనానికి గురయ్యే రంగు ఎరుపు అంటే రెడ్ కలర్. ఏ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇక్కడ దీనికి సంబంధించింది హ్రస్వ దృష్టి మయోపియా. మరి నల్లబల్లపై వ్రాసిన దాన్ని స్పష్టంగా చూడలేకున్నచో అది హ్రస్వ దృష్టి అని మనం గుర్తించాలి. నెక్స్ట్ కీపింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈజ్ డబుల్డ్ ద కరెంట్ విల్ బికమ్ హాఫ్ ఇక్కడ సగం అవుతుంది. నెక్స్ట్ 88 1.09 ఓం అనేది కరెక్ట్ ఆన్సర్. సమాంతరం కలిపినప్పుడు ఫలిత నిరోధమే ఇది వస్తుంది. వీటిని ఇట్లా కలిపినప్పుడు 2, 4, 6 అని కలిపినప్పుడు. నెక్స్ట్ మ్యాచింగ్ చేస్తే ఇది C కరెక్ట్ ఆన్సర్. 1B 2A 3D 4C అనేది మనకు ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 90 చూసినట్టయితే 6V ఘటానికి 360 ఓం విద్యుత్ బల్బు కలపబడినచో విద్యుత్ వినియోగం 0.1 watts. ద నంబర్ ఆఫ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ప్రజెంట్ ఇన్ బోర్స్ థర్డ్ ఆర్బిట్ అన్నప్పుడు ఇది 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఎలిమెంట్ విత్ ఎలక్ట్రాన్స్
ఇన్ ఇట్స్ ఎం షెల్ ఈజ్ అనేది అల్యూమినియం, ఏఎల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. సబ్ షెల్ నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిట్స్ అన్నప్పుడు ఇక్కడ A2, B3, C4, D1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద valence electron configuration of an electron for the following quantum numbers అన్నప్పుడు 4s2 అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ M అనే మూలకపు పరమాణువు విన్యాసం 284 అయిన విస్తృత పట్టికలో M ఉండదగు స్థానం అంటే ఇది 14వ స్థానం, 14వ గ్రూపు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ పీరియడ్ ఆఫ్ 4 ఆఫ్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అన్నప్పుడు 18 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గరిష్ట రుణ విద్యుదాత్మకత కలిగిన ఉన్న మూలకపు వేలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసము ns2 np5. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ 15 కాలమ్స్ అనేది ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెండలీఫ్ ఊహించిన ఎక అల్యూమినియం తర్వాత కాలంలో ఈ మూలక ధర్మాలతో సరిపోయింది ఇది గాలియం. నెక్స్ట్ 100 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కాషన్ బై అన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్ బోత్ 2 and 4 సరికానిది బోత్ 2 and 4. నెక్స్ట్ చూసినట్టు ఇంగ్లీష్, ఇది కూడా ఎంపీసీ బైపీసీ వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఇక్కడ లెర్నింగ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద 104. ఇక్కడ ఖాళీలు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ఫస్ట్ దాంట్లో ఇక్కడ మోస్ట్ అని వస్తుంది, తర్వాత సెకండ్ 102 అనే కాలంలో లైక్, నెక్స్ట్ 103 సి అంటే దట్, నెక్స్ట్ 104 విచ్, 105లో అన్లెస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. 106 చూసినట్టయితే ద ఫ్రేజ్ యువర్ ఫెయిత్ఫుల్లీ, యువర్ ఒబీడియంట్లీ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ లీవ్ టేకింగ్. మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ అన్నప్పుడు ఇది సిమిలే. ద ఫాలోయింగ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అన్నాడు. ఇక్కడ అడ్జెక్టివ్ని మనం కంపౌండ్ చేస్తే మనకు క్లియర్ సైటెడ్, వెల్ రెడ్, కర్లీ హెయిర్. కాబట్టి A2, B3, C1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 ఫైర్ రింగ్ ద అలారం బెల్ అంటే ఇది ఇన్ కేస్ ఆఫ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. నెక్స్ట్ ఈజ్ ద బోనఫైడ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్ అన్నప్పుడు ఏ జెన్యూన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సావిత్రి లెఫ్ట్. ఇక్కడ ద వరల్డ్ ఇన్ 1981 లీవింగ్ అండ్ ఎన్వీడ్ అండ్ అన్సర్ప్రాస్డ్ అని ఇది వస్తుంది. ద అండ్ కరెక్ట్ ఆన్సర్. ద పాటర్ హర్డ్ ఇక్కడ ద వాయిస్ ఆఫ్ ఏ ఉమెన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాస్ మేడ్ అస్ లైక్ దిస్ అనేది బి కరెక్ట్ ఆన్సర్. ద హౌస్ అక్రాస్ ద రోడ్ క్యారీడ్ ఏ నేమ్ బోర్డ్ అని ఏ కరెక్ట్ ఆన్సర్. వై స్పెండ్ అన్నెసెసరీలీ ఆన్ ఏ స్టోర్డ్ హౌస్ అనేది కరెక్ట్ ఆన్సర్. వన్ డే ఆల్ ద టీచర్స్ వర్ టాకింగ్ అబౌట్ సునీత. వర్ టాకింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ. వుడ్ యూ ఓపెన్ ద విండోస్, దిస్ ఈజ్ ఏ రిక్వెస్ట్ అది. ఇఫ్ యూ హీట్ ద గ్యాస్ ఇట్ ఎక్స్పాండ్స్, ఇది మామూలుగా యూనివర్సల్ ట్రూత్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఎస్ టు ద వర్బ్. ఎక్స్పాండ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ పుట్ అవుట్ ద ఫైర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద వర్డ్ బిబ్లియోఫిల్ మీన్స్ అన్నప్పుడు ఏ లవర్ ఆఫ్ బుక్స్. ఈజ్ డన్ ఇట్ ఆన్ పర్పస్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యాజంట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్. వీ నీడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ కూడా మరి క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు డోంట్ వి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 రెస్ట్ యువర్ హ్యాండ్స్ ఆన్ మై షోల్డర్. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ అన్ అన్నప్పుడు వర్బ్ ఇది కరెక్ట్ ఆన్సర్. కలామ్స్ ఫాదర్ పొసెస్డ్ ఏ ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్. ద అండర్లైన్ వర్డ్ అనేది ఇప్పుడు జనరాసిటీ అనేది ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాడు నౌన్. షీ సెడ్ వాట్ ఈస్ ద టైమ్, చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. షీ ఆస్క్డ్ వాట్ ద టైమ్ వాజ్. Nick said, I read a newspaper article. Choose the indirect speech. Nick asked that he read a newspaper article. Next, pesticides are polluting soil. Choose the passive voice. Ikkada soil is being polluted by pesticides. They have wasted time. Choose the passive form. Time has been wasted by them. Hydrogen is lighter than oxygen. Choose the correct option which gives proper meaning. Oxygen is not so light as hydrogen. Maya Bazar is one of the best films. Choose the correct sentence which gives same meaning. And Maya Bazar is better than any other films. Choose the correctly spelt word from the following. Ikkada counselor is correct. Choose the wrongly spelt word is the enmity
రాంగ్, మిగతా అన్ని కరెక్ట్. నెక్స్ట్ బయాజీ వాజ్ ఫ్రాంటిక్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ అన్నాడు. ఇది టెరిఫైడ్. ద గేమ్ ఇఫ్ ఇట్ కుడ్ బి కాల్డ్ ఏ గేమ్ వాజ్ నాట్ ఎలాబొరేట్, ఇది డీటెయిల్డ్ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ షీ స్లీప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్, షీ వుడ్ ఫీల్ రిలాక్స్డ్. నెక్స్ట్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎ టోమ్ అనేది ఎపిటాఫ్ అనేది కరెక్ట్. ఏ హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్, చూస్ ద వర్డ్ విచ్ గివ్స్ ద సేమ్ మీనింగ్ అన్నప్పుడు మన స్క్రిప్ట్. నెక్స్ట్ 138 నాలెడ్జ్ ఈజ్ పవర్, చూస్ ద ఆపోజిట్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. మరి నాలెడ్జ్కి ఆపోజిట్ ఇగ్నోరెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెడ్ పెన్ తోటి మాత్రం అవేర్నెస్కు టిక్ కొట్టడం జరిగింది, కానీ ఇగ్నోరెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. బి 138కు బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బుజుబా డిడెంట్ రెస్పెక్ట్ బయాజీ బికాస్ ద లాటర్ వాజ్ ఎ మహార్, ఇక్కడ కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ అన్నాడు, ఇది ఫార్మర్. ఐ హ్యావెంట్ అనేది న్యూ ద ట్రూత్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, చూస్ ద ఎర్రర్ పార్ట్ అన్నాడు. ఇక్కడ న్యూ కాదు నోన్ వస్తుంది, కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్, ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ, ఇక్కడ whose words are these అన్నాడు నిక్. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రివన్ బై వాల్యూస్, హూ ఈజ్ హీ హియర్ అన్నాడు నారాయణ మూర్తి. నెక్స్ట్ 143 డూ యూ థింక్ యూ కెన్ బికమ్ ఏ బ్రాహ్మిన్ మియర్లీ బై సేవింగ్ గ్రీటింగ్స్, హూ సెడ్ దీస్ వర్డ్స్, బుజుబా అంటే బి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ దేర్ యూ చూస్ ఏ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్, హూ స్పోక్ దీస్ వర్డ్స్, Sharada's husband. I do not recall the exact number of people she fed every day who spoke these words, Abdul Kalam. My childhood is an autobiography. The lesson altitude is a narrative. Abandoned to the garbage bin. Ikkada a little boy who is abandoned. Or will the dreamer wake? Who is the dreamer? The man. While their eyes block cold eyes search behind my shadow. The underlined expressions means expressionless eyes అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇది ఫైనల్ కీ కాదు, గవర్నమెంట్ ఇచ్చేదే ఫైనల్ కీ. ఇవి మాకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే నేను పెట్టడం జరిగింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.